నిన్న మూకమ్మడి ప్రెస్ మీట్ మీద పేరు నాని గారు చేసిన ఒక చిన్న వ్యాఖ్య విందాం. మాట్లాడతారు ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో TV9 ఉండదు, NTV ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, TV5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు కొవ్వు కలవలేదని? ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా, కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి ఇవాళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారా? మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు? రైట్. నాగార్జున గారికి టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా చెప్పండి. మొత్తం ఇష్యూని హిందూ మతం మీదకి డైవర్ట్ చేయాలని ఎందుకు చంద్రబాబు గారు ప్రయత్నం చేస్తున్నట్లు? సార్ కొమ్మినేని గారు, మనం ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాగా కావాలని ఆ విడాకులు ఆ టాపిక్ తీసుకొచ్చాడు సార్. రేపు కావాలంటే ఇష్యూ డైవర్ట్ చేయడానికి నేరుగా పక్కన కూర్చోబెట్టుకొని కావాలని తీసుకొచ్చారు. మనం డీవియేట్ అవ్వద్దు, ఆ విడాకుల జోలికి మనకు వెళ్ళొద్దు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు పచ్చిగా పవన్ కళ్యాణ్ కూడా తిడతాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు క్రైమ్ పార్ట్నర్సు. చేసే ప్రతి పాపంలోనూ వాళ్ళు 50-50. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు స్పందించరు. దయచేసి దానిపైన అటువైపుకి వెళ్ళకండి. ఇష్యూ డీవియేట్ అవుతుంది కాబట్టి నేరుగా ఆ ఇష్యూ గురించి మాట్లాడతా. ఒకటి, నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందా కలవలేదా అనేటువంటి అంశం పైన 2019-24 మధ్యకాలంలో ఉన్నటువంటి లడ్డూను కానీ నెయ్యిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఏ పదార్థాన్ని కూడా ఈ సిట్టు విచారణ చేయలేదు. అది మొట్టమొదటి పాయింట్. నెయ్యి కలిసి పామాయిల్ కలిసిందని చెప్పినా, లేదా వెజిటబుల్ ఆయిల్ కలిసిందని చెప్పినా, అడల్ట్రేషన్ జరిగిందని సిట్టు చెప్పినా, సిట్టు ఏవి చెప్పినా కూడా అది జూన్ 12వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి నెయ్యి గురించే కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉండగా వచ్చినటువంటి నెయ్యిని ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టు పరిశీలించలేదు. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి క్లియర్గా చెప్తున్నా, ఏఆర్ డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినాయి. అంటే జూన్ 12 నుంచి జూలై 4 దాకా. ఈ 4 ట్యాంకర్లో వనస్పతి ఉందని ఈఓ శ్యామలరావు గారు చెప్పారు, దాన్ని రిజెక్ట్ చేశారు. లేదు, దాంట్లో జంతువులు కొవ్వు ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనిపైన వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. రిట్ పిటిషన్ నెంబర్ 622/2024. ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ ఆధారాలతో కలిసిందని చెబుతున్నారు? వనస్పతి కలిసినా జంతువులు కవ్వు కలిసినా దాన్ని రిటర్న్ పంపించాను అని చెప్పి ఈవో చెప్పాడు కదా, మీరు ఏ ఆధారాలతో చెప్పారు అని ఆయన్ని ప్రశ్నిస్తూ, అసలుకి జూన్ 12 నుంచి జూలై 4, 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా అసలు వచ్చిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందా, పశువులు కొవ్వు కలిసిందా, లేకపోతే వనస్పతి వెజిటబుల్ ఆయిల్ కలిసిందా అనే విషయాన్ని సిట్ని విచారణ చేయమని అక్టోబర్ 4, 2024వ తేదీన సుప్రీంకోర్టు సిట్ని ఫామ్ చేసింది. మళ్ళీ మీకు చెప్తున్నాను, జూన్ 12 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈఓ శ్యామలరావు గారు ఉండగా జూన్ 12 నుంచి జూలై 4వ తేదీ దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి నెయ్యిని మాత్రమే పరిశీలించారు. కానీ సిట్టు గతంలో నెయ్యిని ఎప్పుడూ పరిశీలించలేదు. మనం డీవియేట్ అవ్వద్దు, విడాకులు అన్నారని, పెళ్ళిళ్ళు అన్నారని, గుండు అన్నారని. ఇది పాయింట్. దీని తర్వాత సిట్టు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఈ శాంపిల్స్ని, అంటే ఆ 4 రోజుల్లో వచ్చినటువంటి ఆ 4 ట్యాంకర్ల శాంపిల్ని తీసుకొని జనవరి 8, 2025న ఆ శాంపిల్స్తో ఒక లెటర్ రాసింది. ఎవరెవరికి రాసింది? NDDB గుజరాత్కి, లెటర్ రాసింది. చెప్పారంటే సార్ ఒక్క నిమిషం సార్, ఇంపార్టెంట్ సార్, వారికి లెటర్ రాసి, సార్ నిజం సార్, ఆ లెటర్ రాస్తే
ఎన్డీడీబీ 3 నెలల పాటు ఆ శాంపిల్ని అనేక రకాల పరీక్షలు చేసింది. అనేక రకాల పరీక్షలు చేసి కంక్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్టర్ 3 months అప్పుడు దాంట్లో జంతువుల కొవ్వు లేదని తెలిసింది. ఎన్డీఆర్ఏ అయితే 5 నెలల పాటు సమయం తీసుకుంది. అంటే మే 16, 2026 దాకా టైం తీసుకొని 5 నెలల పాటు పరిశీలన చేసి ఇక తిరుగులేని సాక్ష్యాధారాలు వారికి జరిపిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు అని కేటగారికల్గా చెప్తూ, కానీ అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పింది. అడల్ట్రేషన్ జరిగినటువంటి ఆ నెయ్యిని కూడా చంద్రబాబు నాయుడు గారే వాడారు అని సిట్ చెప్పింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అడల్ట్రేషన్ జరిగిందని లేకపోతే దాంట్లో ఏదన్నా కలిసిందనేది వీరి ఊహ మాత్రమే. కానీ ఆ శాంపిల్స్ ని సిట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ టెస్ట్ చేయలేదు, చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు మనం డివియేట్ అవ్వద్దు. చంద్రబాబు అడల్ట్రేషన్ జరిగితే అది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పదలుచుకుని చెప్పండి. మిమ్మల్ని నేను డివియేట్ అవ్వమనలేదు, కానీ ఖచ్చితంగా మాబోటి వాళ్ళం చెప్పాలి. హిందూ ధర్మం ప్రకారం విడాకులు తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. హిందూ ధర్మం ఏం వ్యతిరేకించలేదు. విడాకులు తీసుకోవడం నేరం కాదు. చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరు చెప్పుకోండి, లేకపోతే లేదు. అలాగే ఈ అబద్ధాలు ఆడటం హిందూ ధర్మం కాదు. హామీలిచ్చి మోసం చేయడం, హామీలిచ్చి మోసాలు చేయడం హిందూ ధర్మంలో భాగం కాదు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కమల్ హాసన్ గొప్పగా మాట్లాడాడు, తెలుగువారి ప్రతిష్ట పెంచాడు. వేరాజ్ ఇక్కడ 9 మంది కూర్చుని కూటమి పెద్దలుగా వాళ్ళు తెలుగు ప్రతిష్టను దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారేమో అన్న బాధ మాకుంది. కాబట్టి మేము చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అందుకే చెప్పడం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 4 ట్యాంకర్లు శ్రీకాళహస్తిలోని ఓ పెట్రోల్ బంకులో ఉంచారట. సరుకు మార్చకుండా తిరిగి వైష్ణవి డైరీ పేరుతో కొండ మీదకి పంపించారట. ఎప్పుడు ఇది? చంద్రబాబు గారి టైంలో అని చెప్పి పేరు నాని గారు చెబుతున్నారు. మీరు ఇప్పుడు చెప్పండి ఎవరు పాపాత్మలు అని కూడా ఆయన. ఓకే, ఏమంటారు సార్? పేరు నాని గారు చెప్పలా, సిట్ చెప్పింది సార్. పాపం పేరు నాని గారికి ఎందుకు ఎప్పుడు పెట్టాం? కాదు, శ్రీకాళహస్తి పెట్రోల్ బంకులు అన్నది కూడా దాంట్లోనే ఉందా? నా దృష్టి రాలేదు. ఓకే, దీంట్లో రాసింది చదువుతున్నాను. ఓకే, ఏదేమైనా ఈ పరిస్థితి మారుతుందని, ఈ లడ్డూ వివాదాన్ని కొనసాగించకుండా తిరుమల ప్రతిష్టను కాపాడాలని చంద్రబాబు గారు ఆ దిశగా ఆలోచన చేయాలని రోజు కోరుతున్నాం. కానీ మరి ఆయన మనసు మారడం లేదు, దురదృష్టం. ఆయన ఎవరో పాపం విలేకర్ గారు అడిగాడు. అందులో TV9 ఉండదు, ఎన్టీవీ ఉండదు, సాక్షి ఉండదు, 10 TV ఉండదు. ముఖ్యమంత్రి గారు ముందు కూర్చున్న విలేకరులో వీళ్ళు కాకుండా మిగతా ఉంటారు. జ్యోతి, TV5, భజన్, ఆడు, ఈడు, వీళ్ళందరూ అక్కయ్య, బావయ్య, మావయ్య వీళ్ళందరూ ఉంటారు. అందులోంచి ఒకడు అడిగాడు, సార్ దీంట్లో సిట్టు, సుప్రీంకోర్టు సిట్టు ఏర్పాటు చేసిన సిట్టు కొవ్వు కలవలేదన్నా అన్నారుగా అన్నాడు. వాట్ ఆర్ టాకింగ్ అంటాడు ఇంగ్లీష్లో. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను యాజ్ ఈజ్ ఆయన మాట్లాడింది, నేనేం మాట్లాడతా కొత్తగా. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారు నీకు కొవ్వు కలవలేదని? ఎవరు చెప్పారు? పోనీ నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతున్నా, కొవ్వు కలిసిందని మళ్ళీ నువ్వు చెప్పి ఇవాళ చెప్పమని అడుగుతున్నా. కొవ్వు కలిసిందని చెప్పకపోతే కొవ్వు కలిసిందేనా? ఏం కొట్టుకుపోతారు ఇప్పుడు మీరు అంటున్నా? జగన్ మట్టి కొట్టుకుపోతారా? మీరేం కొట్టుకుపోతారు? ఏం కొట్టుకుపోతారు మీరు?